నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నిర్వాహకులు, స్వర్ణ దేవాలయం నిర్మాణ సంకల్పకర్త, శ్రీ విద్య ఉపాసకులు, బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. మీరు చేసేటటువంటి యాగాలు, లేకపోతే మీరు చేసేటటువంటి ఈ స్వర్ణాలయ నిర్మాణానికి సంబంధించిన ఐడియాలజీ వెనకాల ఉంది అన్నీ చాలా భారీగా ఉంటాయి. సామాన్యుల ఊహకు కూడా అందదు. అసలు అలా ఊహించలేం కూడా. అలా ఊహిస్తూ ఉంటారు. అందులో ఒకటి 11 లక్షల కొబ్బరికాయలతో హోమం చేయటం కానీ, 11 కోట్ల కుంకుమార్చన చేయాలి అనేది అనితర సాధ్యమైనటువంటి ఒక సంకల్పం. దీని గురించి ఒక్కసారి చెప్పండి. మనం లోగడ ఒకసారి మాట్లాడుకున్నాం, అయినప్పటికీ ఇంకొకసారి. తప్పకుండా అమ్మా. ఈ కార్యక్రమం సంకల్పం చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, సాధనా మార్గంలో ఉండబడేటువంటి ఒక భక్తులందరూ ఉన్నారు. ఉదాహరణకి స్వర్ణాలయ నిర్మాణం సంకల్పం చేశాం. దానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఉదాహరణకి ఎక్కడికైనా వెళ్ళి నేను జపం చేసుకోవాలనుకుంటే, ఉదాహరణకి శ్రీశైలం వెళ్ళాము. శ్రీశైలం వెళ్తే అక్కడ 12 గంటల దగ్గర నుండి 1 గంట మధ్యలో భోజనం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఉదయాన్నే అనుష్ఠానం ప్రారంభం చేసుకొని మధ్యాహ్నం వరకు అక్కడ ఆ చాతనైనటువంటి ఒక సాధన పూర్తి చేసి, వారిచ్చినటువంటి ఒక భిక్షను స్వీకరించి, మరలా సాయంత్రం అనుష్ఠానం చేసుకొని, మరలా సాయంత్రం వాళ్ళు అల్పాహారం ఏది ఏర్పాటు చేస్తే అది తీసుకొని చక్కగా చేస్తున్నారు. కరువణ సత్రం ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. అసలు కరువణ సత్రంలో అమృతం ఉన్నట్టు ఉంటుంది. అది అదేంటో తెలియదు. శ్రీశైలంలో తెలియదు. అది నిజంగా నేను చాలా సందర్భాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తుంటాను. ఎవరు వ్యవస్థాపకులు ఎలా ఉన్నారో తెలియదు, కానీ అద్భుతమైనటువంటి ఒక రుచి, ఆ అరిటాకు, ఆ భోజనం, అదంతా కూడా. అన్నదానం అంటే వాళ్ళను చూసే మనం నేర్చుకోవాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి అంటే కరవణ సత్రాన్ని మనం దాన్ని చాలా అభినందిస్తాను. ప్రతి ఇంచుమించు అన్ని క్షేత్రాల్లో కూడా మాక్సిమం మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఈ సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సింగిల్గా వెళ్ళినప్పుడు మనకి రూమ్ అకామిడేషన్ ఇవ్వరు. ఎవరో ఒకళ్ళు పక్కన డ్రైవర్ ఒకళ్ళు పెట్టుకుని పోతుంటాం. ఈ క్రతువులన్నీ కూడా విశేషమైన క్షేత్రాల్లోకి వెళ్ళి జపం చేస్తే చేసే జపానికి ఎక్కువగా ఫలితం వస్తుంది. ఎవరైనా ఏదైనా అడిగితే, ఎరా బాబు నువ్వు దేవాలయము అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టా, అది ఎలా సాధ్యం అన్నప్పుడు నా వెనకాతల అర్ధబలము అంగబలము ఎవరికైనా సరే ఉండాలి కదా. అర్ధబలము అంగబలం ఈ 2 ఉంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ సుబ్రహ్మణ్య శాస్త్రి ఏమంటాడంటే, అర్ధబలము అంగబలం ఈ 2 కాదు, దైవబలం ఉంటే ఈ 2 ఆటోమేటిక్గా వస్తాయి అనేది. దైవబలం ఎప్పుడైతే కోల్పోతాడో ఈ మానవుడు తను చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉంటాయి. మరలా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్లుగా మనలో ఉండబడే ఆ ఎనర్జీ అంతా కూడా రావాలి అంటే దైవ బలాన్ని పెంచుకోవాలి. అది ఎలా పెంచాలి అంటే, గురువుల ద్వారా మంత్రోపదేశాన్ని పొంది ఆ మంత్ర సాధన మార్గాన్ని సరైన పద్ధతిలో ఆచరించాలంటే క్షేత్రానికి వెళ్ళాలి. ఎందుకు క్షేత్రానికి అంటే, వీడింట్లో కూర్చుంటే పప్పు తెచ్చావు, ఉప్పు తెచ్చావు, కూరగాయలు తెచ్చావు, కుటుంబం పోషణ ఏంటి అనేటువంటిది ఉంటుంది. పోనీ ఈ దీక్ష చేస్తే దీని సాధన వస్తే, అందుకే బాగా సాధన చేసే వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయంటే అమ్మా, బాగా దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటాయి. వీడు సాధకుడు అవునా కాదా తెలియాలి అంటే, కాళ్ళ దగ్గర పద్మాసనం వేసుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళ మడిమలన్నీ కూడా బొబ్బు వచ్చేస్తూ ఉంటుంది. పద్మాసనం వేసుకున్నప్పుడు ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా కూర్చొని ఉంటారు. అందుకే జపం చేసేటప్పుడు, యాగం చేసేటప్పుడు, అనుష్ఠానాలకు సంబంధించి హోమాలు చేయడానికి అందరూ వచ్చి మేము చేస్తామని అంటారు. వాళ్ళని నేను పరిశీలనగా చేస్తాను. వేదపారాయణకి వాటికి ఓకే, ఇతను జపం చేయగలుగుతాడు లేదా. హోమాల దగ్గర కూడా ఎందుకు కూర్చొనివ్వమంటే, హోమం చేసేటప్పుడు కానివ్వండి, ఇప్పుడు నేను స్వర్ణాలయం నిర్మాణం చేయాలని సంకల్పంతో ఉన్నాను. అమ్మవారికి మంత్రజపం చేస్తూ స్వాహ అని చెప్తూ ఆ స్వర్ణాలయాన్ని ఊహించుకుంటూ నేను జపం చేస్తూ ఉంటాను. ఇంకొక అర్చకుడు అందులో ఉన్నాడు అనుకోండి, వాడి సాధనలో నా కౌంటింగ్ తొందరగా పెరగాలని, వాడి ఇంట్లో ఈరోజు అమ్మ ఇడ్లీ తొందరగా వేసిందా లేదా, లేకపోతే వాడికి ఏమైనా ఫోన్లు వస్తున్నాయా లేదా, ఈ ఆలోచనతో వీడు స్వాహాకారంలో 10 మంది అర్చకులు హోమగుండం చుట్టూ కూర్చున్నటువంటి వాళ్ళు కూడా సాధకులు అయ్యి ఉంటే ప్రాజెక్ట్ అవుతుంది. అట్లనే హోమద్రవ్యాల్లో సాధకులుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళనే యాగానికి పెడతాం. అలాంటప్పుడు యాగానికి ఖర్చు ఎక్కువ వస్తుంది. కలియుగంలో యాగం చేయటం అంటే ఇంత నరకం ఉంటుందా అనేది నా జీవితంలో నేను చూశానమ్మా.
ఒకానొక సందర్భంలో లాస్ట్ ఇయర్ గూడా యాగానికి డబ్బులు లేవు హోమం చేయటానికి. 108 రోజులు యాగం. పరీక్ష అది అమ్మవారు. సాయంత్రం పూర్ణాహుతి ఇద్దామంటే ఇంకా నెయ్యి ఆజ్యం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అయ్యయ్యో! అసలు ఇంకా ఆ నిమిషం ఎవరో తెచ్చిచ్చారు. అంటే కార్యక్రమం అయితే ఆగలేదు పరీక్ష. ఒకానొక సందర్భంలో నెయ్యి లేక దర్భనే నెయ్యిగా భావించి స్వాహాకారాలిచ్చి చేసిన సందర్భాలున్నాయి నాకు. ఎక్కడెక్కడో ఏదో కార్యక్రమాలు జరుగుతున్నాయి, మిరాకిల్స్ జరుగుతాయని ఇట్లంటే విభూదొచ్చేటువంటి ఒక స్వామీజీలని వాళ్ళని నమ్ముతుంటే నాకు డౌట్ వస్తుందమ్మా. చాలామంది బాబాలకి జుట్టు నల్లబడదెందుకో అర్థం కాదు. అంటే తెల్లబడదెందుకో అర్థం కాదు. మరి నేను మాటలో మర్చిపోతున్నాను. అదే. ఏమో నా గడ్డమేమో తెల్లగా అయిపోయింది. పైన కూడా అలానే వైట్ వచ్చేస్తా ఉంది. కొంతమంది స్వామీజీలకి నల్లగానే ఉంటుంది. నల్లగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. వాసనా అంటే బలం అండి. దేనికి ఇంకా మనం సాధన చేస్తున్నాం? నేను విమర్శించట్లా. హ్మ్. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని తం యజ్ఞం పరిష ప్రోక్షణ పురుషం జాతమగ్రత యజ్ఞో వై విష్ణు. యాగాలు చేయడానికి కావలసినటువంటి యొక్క వేద విద్వాంసుల్ని పిలిచి కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో యాగాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేటువంటి ఒక మరి చండీ సుధాకర్ శర్మ గారు, అట్లనే మా గురువారేణ్యులు, గురువుల పేరు ఉదాహరించకూడదు కానీ మరి అస్మద్ గురువారేణ్యులు యనమండ్ర నాగేశ్వర అవధాని గారు, వీళ్ళంతా ఉపాసన పరులు. వాళ్ళు నేర్పిన కొంత విద్యతో నేను ఈ శాస్త్రంలో ఎంతోమంది ఉపాసన పరులు పడుతున్న బాధలు చూసి యాగాల విషయంలో నిజంగా యాగాలు చేసే వాళ్ళకి ఎవరు సహకారం చేయలేకపోతున్నారంటే కొన్ని సందర్భాలు అనిపిస్తుంది కలి ప్రభావం ఇలా ఉంది అని. ఈ సంకల్పం ఎందుకు చేశారు? అయితే ఈ కార్యక్రమంలోకి వచ్చినప్పుడు మనము ఈ 11 కోట్ల కుంకుమార్చన ఇన్ని యాగాలు చేసే సమయంలో ఈ స్వర్ణ ఆలయ నిర్మాణము మహాసంకల్పం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో నాలాగా సాధకులు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు. అదే మాదిరిగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన దాంట్లో ముఖ్యమైన ఉద్దేశం సాధకులందరికీ కూడా ఇక్కడ ఈ స్వర్ణాలయంలో వాళ్ళు అనుష్ఠానం చేసుకోవడానికి, అట్లనే ఇక్కడ ఆదాయం వనరులు ఏదైనా వాళ్ళు కోల్పోతే ట్రస్ట్ ద్వారా నేను సాధన చేసుకుంటున్నానంటే వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ ఇంటి దగ్గరకు కావాల్సింది కూడా వసతులు, వాళ్ళ సంభారాలు కూడా ఈ ట్రస్ట్ ద్వారా అందించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఇవన్నీ సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వాళ్ళ జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. ఈ కొబ్బరికాయలు ఎందుకు ఇమ్మని అడుగుతున్నామంటే ముఖ్యంగా ఒకే ఒక విషయం, వాళ్ళ జీవితంలో వెంటనే వాళ్ళ కష్టాలు తీరాలి అంటే ఈ దశమహావిద్యా యాగంలో 21 కొబ్బరికాయలు తగ్గకుండా, 1 కేజీ కుంకుమ తగ్గకుండా ఈ మంగళ ద్రవ్యాలు అమ్మవారికి సమర్పిస్తే రాజశ్యాముల అమ్మవారికి వాళ్ళకి పట్టినటువంటి ఒక దరిద్రాలన్నీ తొలగిపోతే వాళ్ళకి ఆ జ్ఞానజ్యోతి వెలిగి ఈ ఆలయానికి ఏదైనా సహాయం చేస్తారు. ముందు వాళ్ళు బాగుండాలి, ముందు బాగుంటేనే కదా. అందువల్ల ఈ కొబ్బరికాయలతో సంబంధించిన హవనం అనేటువంటిది కర్మలని, దరిద్రాలని, వీటన్నిటిని కూడా నివృత్తి చేస్తుంది. ఎప్పుడు జరగబోతోందండి ఈ హోమం? ఇది వచ్చే నెల 19 నుండి ప్రారంభమమ్మ. జనవరి కాబట్టి ఎవరికి ఎన్ని చాతనైతే అన్ని కొబ్బరికాయలు ఎంత ఇస్తే అంత మంచిది. కుంకుమ కూడా అంతే అమ్మవారికి. నేను ఎవరినైనా కోరేది ఒకటే, అమ్మవారికి సంబంధించినటువంటి ఒక అమ్మవారికి పసుపు, కుంకుమ, అమ్మవారికి సమర్పణ చేసే మరి చీరలు, బట్టలు అవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు, పసుపు కొమ్ములు, అదే మాదిరిగా అమ్మవారికి ఉపయోగించేటువంటి ఒక నెయ్యి, యాగంలో యాగద్రవ్యాలు, ఎవరికి ఏది చేతనైతే అది మీరు వస్తు రూపంలోనో, ద్రవ్య రూపంలోనో, ధన రూపంలోనో యాగం జరగటం ఎట్లా అని చూడండి. మీ అందరికీ ఉన్న సమస్యలు పూర్తి స్థాయిలో 11 మీరందరూ అనుకుంటారు 11 లక్షల కొబ్బరికాయలే కదా అక్కడ మనం 11 లక్షల కొబ్బరికాయలు అంటే మనం కొనుగోలు చేయాలంటే చాలా 3 కోట్లు 4 కోట్ల దాకా వస్తుంది. కాబట్టి తలా ఒకళ్ళు 10-20 చొప్పున మొత్తం మీరు ఎన్నెన్నో ఖర్చు పెడుతుంటారమ్మా. అందులో కొబ్బరికాయలు నేను అడుగుతున్నాను, ద్రవ్యాలు అడుగుతున్నాను. ఆ యాగం నిర్వహణకు కావలసిన దాంట్లో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా లోకక్షేమం కోసం జరిగే యాగాలు ప్రతి చోట జరగాలి. యాగముల ద్వారానే భగవత్ అనుగ్రహం లభిస్తుంది, యాగముల ద్వారానే దేవతా తృప్తి జరుగుతుంది, గురువుల అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి
మీరందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఆయన నోరు తెరిచి అడగడం ఇదే నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను కాబట్టి, ఇప్పుడు జ్యోతిష్యం చెప్తున్నారు మరి మీరెలా ఫీజ్ అనంటే, నేనేమి తీసుకోను. నేను ఫ్రీ ఆఫ్ వాళ్ళొస్తే చెప్పించుకొని వెళ్తారు. వాళ్ళ ఆనందానికి వాళ్ళేదో ఇస్తారు వెళ్తారంతే. అది కూడా హుండీలోనే వేయమంటాను అని అంటారు. మరి ఎట్లా అండి అనంటే, అమ్మవారు చూసుకుంటుంది అని అంటారు. లేదు మరి యంత్రాలకి సంబంధించి ఏమైనా మరి కాస్ట్ అవుతుందా అంటే, లేదు ఉచితంగా నేనిస్తాను పేదవాళ్ళ కోసం అని అంటూ ఉంటారు. ఆయన మీ అభ్యున్నతి కోసం, మీ జీవితంలో మీరు అభివృద్ధి పదంలో నడవటం కోసం కొబ్బరికాయలనివ్వండి అంటున్నారు. అది కూడా ఆయన కోసం కాదు, హోమం కోసం. హ్మ్. సో, ఖచ్చితంగా మరి కనిపిస్తున్నటువంటి నంబర్స్‌కి కాల్ చేసి, మీ వంతు సహాయం ఖచ్చితంగా మీరు చేయాలి. అది మీకోసం మాత్రమే. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అమ్మవారే సంకల్పించారిది. మీ కామాక్షి. ద్వారా నెరవేరేలాగా చేస్తున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామాక్షి. థాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.